బ్యాక్ టు ఎజెండా. రాజునేత గారు, ఇందాక మనం మాట్లాడుకున్న అంశం సీట్ల చోరీ పోయి ఓట్ల చోరీ. ఇంకొకటి, గతంలో చాలాసార్లు దేశంలో సర్ప్రక్రియ జరిగిన ఎప్పుడూ లేని హంగు ఆర్భాటం ఈసారి కనిపిస్తోంది. సర్ప్రక్రియపై రాజకీయ పార్టీలను భయాలు వెంటాడే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది అనేది మీపై ఉన్న అపవాదు. ఎందుకని, ఏం జరుగుతుంది అసలు? నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈరోజు సర్ ప్రక్రియ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా మందికి ఇందాక చాలా మంది మాట్లాడినట్టు అనేక రకాలైనటువంటి అనుమానాలు, అపోహలు దీని మీద ఉన్నట్టు అర్థమవుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏదో కొత్తగా ఈరోజు సర్ ప్రక్రియను తీసుకొచ్చి హడావిడిగా చేస్తున్న కార్యక్రమం అయితే ఏది కాదు కదా. గతంలో 2002 కంటే ముందు కూడా ఎన్నో సార్లు మన దేశంలో సర్ ప్రక్రియ జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జరిగింది. ఇప్పుడు అంటే 2002 అంటే దాదాపుగా 2 పుష్కరాల తర్వాత 24 సంవత్సరాల తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇది చాలా సర్వసాధారణమైనటువంటి ప్రక్రియ. దీన్ని ఏదో భూతార్థంలో పెట్టి చూడడం, అనవసరంగా విమర్శలకు పోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పోవాల్సి వస్తుంది అంటే, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ గెలిచిన సీట్లు ఎన్నో మీకు తెలుసు. అక్కడ ఒక ఎమ్మెల్యే ఆఖరి నిమిషంలో 2 సీట్లు సార్, 2లో ఒకటి ఆయన ఓటే కోల్పోతే ఆయన కోర్టుకు వెళ్ళి చివరికి తన ఓటు తీసుకొచ్చుకొని నామినేషన్ దాఖలు చేసుకున్న పరిస్థితి. ఒక ప్రజాప్రతినిధికి ఆ పరిస్థితి ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, తెలంగాణలో ఇందాక శశి సార్ చెప్పినట్టుగా రకరకాల అంశాలు, మనకు కాస్త టైం ఉంది. ఆ టైం లేకపోతే పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి పశ్చిమ బెంగాల్లో? ఆ భయం ఉంటుంది కదా దేశం అంతా కూడా. అప్పుడు ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో డిజిటలైజేషన్ కానటువంటి ఓట్ల శాతాన్ని మనం చూస్తే 73.52 లక్షల ఓట్లు ఈరోజు డిజిటలైజేషన్ కాలేదు. అంటే ఎన్యుమరేషన్ ఫామ్స్ తీసుకొని వాళ్ళు ఇవ్వలేదా, లేకపోతే అవగాహన లేదా, ఎందుకు ఈ రకంగా జరిగిందనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఇందులో ముఖ్యంగా మీరు పర్సెంటేజ్ల వారీగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలను పరిశీలన చేస్తే హైదరాబాద్ లోనే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు. 1 కోటికి పైగా ఓటర్లు ఇక్కడ ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కదా. ఇక్కడనే చాలా మంది ఈరోజు 50% పైగా ఈరోజు ఎన్యుమరేషన్ పత్రాలు మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. అంటే ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలోనే 43 లక్షల ఓట్లు ఈరోజు పోయేటువంటి అవకాశం ఉందని మనకు వార్తలలో కూడా వస్తుంది. సో ఇదేంది, ఇదంతా కూడా ఇంకోటి 61 లక్షల ఓట్లు అనామలీస్ లిస్టు అంటే అన్ఐడెంటిఫైడ్ లిస్ట్ అనే దాంట్లో కూడా పెట్టి దాని పరిశీలనలో చెప్పారు. ఈ ఆగస్టు 17 తర్వాత అందరికి కూడా నోటీసులు ఇస్తారు సార్. ఇప్పుడు ఈ రోజు నేను ఒకటి చాలా ఖచ్చితంగా చెప్పొచ్చేది ఏంటంటే, సర్ ప్రక్రియ ఇప్పుడు పూర్తయిపోయింది కాబట్టి ఇంకా ఓట్లు అన్ని పోతున్నాయి, 1 కోటి ఓట్లు తెలంగాణ రాష్ట్రంలో పోతాయి అనంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనకు ఫస్ట్ డ్రాఫ్టింగ్ డిస్క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే నెల సెప్టెంబర్ 16 తారీఖు వరకు ఖచ్చితంగా అవకాశం ఇస్తున్నారు. ఇచ్చి ఎవరెవరికి మీ ఓట్లు ఎందుకు తొలగిపోయినాయి, మీ లిస్టులని డౌట్ఫుల్ లిస్ట్ లో ఎందుకు పెట్టిరు, అనామలీస్ లిస్ట్ లో ఎందుకు పెట్టిరు అని ఇవన్నిటికి సంబంధించినటువంటి రీజన్స్ అన్ని కూడా తీసుకొని, ఇన్ కేస్ మీకు ఏదైనా పొరపాటు జరుగుంటే మళ్ళీ మీరు కేంద్ర ప్రభుత్వం తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది 11 రకాల ఐడెంటిటీ ప్రూఫ్ లో ఏదో ఒకటి మీరు సబ్మిషన్ చేసి మళ్ళీ మీరు ఓటర్ గా ఎన్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటది. అంతే తప్ప దీంట్లో ఏదో జరిగిపోతుంది హైరాణ పడడం ఇదంతా అవసరం లేదు. రెండోది, ఈరోజు మనం అందరం ఓటర్లుగా ఇప్పుడు ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళందరం కూడా మీతో సహా మనందరం బాధ్యతగా ఈరోజు ఎన్యుమరేషన్ ఫామ్స్ అన్ని తీసుకున్నాం, ఫిల్అప్ చేసినాం. కానీ చాలా మందికి బాధ్యత లేకుండా, వాళ్ళ అవగాహన లేకుండా, టైం లేకుండా ఈరోజు ఓటు మన బాధ్యత అని భావించకుండా చేస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రచారాన్ని అంత. కానీ ఇక్కడ ఇంకొక అంశం కూడా రాజునేత గారు, సర్ ప్రక్రియకు సంబంధించి ప్రచారం ఏమో కానీ విమర్శలు ఎక్కువ రావటం వల్ల ప్రజల్లో ఒక అలర్ట్నెస్ వచ్చింది. తమ ఓట్లు ఎక్కడ పోతాయో అని చెప్పి ఆ ప్రజలు కూడా బాగానే అంటే చురుగ్గానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు యాక్చువల్గా ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది, కానీ భయం వెంటాడింది ప్రజల్ని.
వాస్తవం కాదా? సార్ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సర్ ప్రక్రియలో మనం చేసింది ఏమింది? ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని పెట్టి మాయ చేసి మంత్రం చేసింది ఏం లేదు కదా. ఎంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది డబుల్ ఓట్లు ఉన్నాయి, ఎంతమంది షిఫ్ట్ అయ్యారు, ఇవే కదా మనం చేసింది. 8 లక్షల మంది ఓటర్లు ఈ రోజు చనిపోయి ఉన్నారు సార్. మళ్ళీ వాళ్ళ ఓట్లు తీసేయాలనా, లేకపోతే చనిపోయిన వాళ్ళ ఓట్ల పేరు కూడా ఎవరో ఒకరు వచ్చి ముసుగేసుకొని నాదే ఈ ఓటర్ అని చెప్పి వచ్చి ఓటేపియాలనా వాళ్ళని? తీసేయమనే చెప్తున్నాం. 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది కూడా మీరే, మీకే అధికారం ఉంది. ఎవరు తొలగించొద్దని చెప్పారు? ఏంది గదే కదా, ఎందుకు దాన్ని భూతద్దంలో పెట్టి చూడడం అంటున్నా. ఇప్పుడు అడ్రస్ మారిన వారే తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల పైచిలకు ఉన్నారు షిఫ్టెడ్ ఓట్లు అని చెప్పేసి అనంటే, ఇప్పుడు మీకు ఎన్యుమరేషన్ ఫామ్ ఇయనికి వస్తే మీరు ఐ న్యూస్ లో కూర్చున్నారు కదా, మీరు ఐ న్యూస్ లో వచ్చి మీకు ఎన్యుమరేషన్ ఫామ్ ఇద్దాం అనంటే మీరు జాబ్ వదిలేసిపోయారో లేకపోతే వేరే దగ్గర జాబ్ వచ్చిందో అట్లా పోయిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నారు. వాళ్ళని దొరకబట్టేటువంటి ప్రయత్నంలో బిఎల్ఓలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నేను కూడా అడ్రస్ షిఫ్ట్ అయినప్పుడు నేను ఏం చేసిన, బిఎల్ఓకి నేను నో యువర్ బిఎల్ఓ అనేటువంటి దాంట్లో యాప్ లో వెళ్ళి మన ఓటర్ ఐడి నెంబర్ కొడితే బిఎల్ఓ కాంటాక్ట్ నెంబర్ అంత ప్రచారం ఎందుకు కల్పించలేకపోయారంటున్నా నేను, అది నా ప్రశ్న. అందరికి అవగాహన ఉంది సార్. ఇదేమి కొత్త ప్రక్రియ కాదు, ఆల్రెడీ జరుగుతున్నటువంటి ప్రక్రియనే. ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ 17 ఆగస్టు తర్వాత మళ్ళీ కొత్త ఓటర్ల నమోదు కూడా ఫామ్ 6 ఇచ్చి కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేసు దీంట్లో మన ఓటర్ గా ప్రూవ్ చేసుకోలేకపోతే ఎందుకు ప్రూవ్ చేసుకోలేదో వాళ్ళు అడిగినటువంటి నోటీసులకు సరైనటువంటి సమాధానాలు ఇవ్వచ్చు. 11 రకాల పత్రాలలో ఏదైనా మీరు ఒకటి ఇచ్చి ఓటర్ గా ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఇబ్బంది ఏం లేదు. రాజునాథ్ గారు మళ్ళీ